హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ అంటే స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. సోషల్ మీడియా స్టార్ ఉప్పల్ బాలు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. సో ఉప్పల్ బాలుని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ బాలు. హాయ్ సార్, నమస్తే. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాను. రీసెంట్ టైంలో బెట్టింగ్ యాప్స్ గురించి చాలా చాలా హడావుడైంది. దాని గురించి గవర్నమెంట్ కూడా చాలా చర్యలు తీసుకుంటుంది. సో సోషల్ మీడియాలో ఒకప్పుడు ఉప్పల్ బాలు అంటే సీరియస్లీ ఫ్రాంక్గా చెప్తుంటే ఒక జోకర్లో చూసేవాళ్ళు. అంటే అందరూ నవ్వేవాళ్ళు, అందరూ జోకులు వేసేవాళ్ళు, కొంతమంది నెగిటివ్గా కమెంట్స్ చేసేవారు, కొంతమంది మట్టుకి మా అందరిని నవ్విస్తున్నాడు తను అని అనుకునేవాళ్ళు. కానీ ఎంతమంది చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్సే బెట్టింగ్ యాప్స్ చేస్తూ వాటిని ప్రమోట్ చేసి డబ్బులు తీసేసుకుంటున్న టైంలో అసలు ఏ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ని మాత్రమే నమ్ముకొని ఉన్న ఉప్పల్ బాలుపై ప్రస్తుతం అయితే జనాలందరూ చాలా మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయమని ఎప్పుడైనా వచ్చిందా? చాలా వచ్చినాయి ఆఫర్స్, కానీ నేను చేయనని చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయనని చెప్పాను. అదే, అందరూ డబ్బుల కోసమే కదా ఏం చేసినా. మరి డబ్బులు ఇస్తా అన్నప్పుడు ఎందుకు చేయలేదు? నాకు ఒకరు పాకం సొమ్ము తినాలి, పుక్కడికి వచ్చింది తినాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటి నుంచి. నా కష్టపడ్డ రూపాయి తినాలని నా ఆలోచన, కానీ పుక్కడికి బెట్టింగ్ యాప్లు చేసి మందిని మోసం చేసి మందిని ఇలా చేసి రక్తాన్ని తాగాలని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నేను చేయను అంటే నాకు ఇంట్రెస్టే ఉండదు చిన్నప్పటి నుంచి. నాకు ఒక మందిని అంటే చెడుగా అంటే వేరే వాళ్ళని మోసం చేసే వాళ్ళని చెయ్యొద్దని నా ఒక ఫీలింగ్ అన్నట్లు. అంటే అసలు బెట్టింగ్ యాప్స్ మంచి కాదన్న విషయం ఎవరు చెప్పారు మీకు? నాకు తెలుసు కదా, తెలుసా? మనం చదువుకోకుండా కూడా ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా మనిషి. బెట్టింగ్ యాప్ అంటే ఏంటి అర్థము? ఇప్పుడు దీన్ని మనం ఫాలో చేయండి, ఈ లింకుల కొండి, 1000 రూపాయలు వేస్తే 2000 వస్తాయి, 2000 వేస్తే 3000 వస్తాయి మనం చెప్తాం. అవి వస్తాయా? అది అదృష్టం ఉన్న వాళ్ళకి తగులుతుంది. ఇప్పుడు 100 మంది ఎగ్జామ్ రాస్తారు, ఎంబీబీఎస్ వచ్చే ఒక 50 సీట్లు ఉంటాయి. 50 మంది కష్టపడే వాళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళకి కష్టపడడానికి పోతారు కానీ వాళ్ళకి రావు. అంటే అర్థమైంది, అది అదృష్టం ఉండాలి దేనికని. ఈ బెట్టింగ్ యాప్ లో కూడా అంతే, మనీ వచ్చే వాళ్ళు అందరికి రాదు. బెట్టింగ్ యాప్ అంటే మందిని మోసం చేయడం. ఇప్పుడు నా నమ్మి నా ఫాలోవర్స్ ఉప్పల్ బాలు చెప్పింది కదా, ఉప్పల్ బాలు కూడా బాగా సంపాదిస్తుంటారు, కట్టలు కట్టలు అన్ని చెప్పి పోతే నా వల్ల కొంతమంది చచ్చిపోతే ఇబ్బంది ఎందుకని నేను అలా చేయలేదు అన్న.